हाय फ्रेंड्स नमस्ते वेलकम टू एलके चैनल अब्रोच एलके फ्रेंड्स पीलेर मार्केट आटो जरिए पीलेर अन्नवाडी डिस्ट्रिक्ट अंडी इक्कड एव्री संडे 2 PM मध्याह्नं 2 गंटलकि मार्केट स्टार्ट अयिंदन्नमाट 2 नुंचि सायंत्रम 5-5:30 दाका उंटदि सो इक्कड वच्चे जर्सी गानी HF गानी होलिस्टर అట్లాంటి ఆవులకు సంబంధించిన అన్ని వీడియోలు అయితే మనం చూపిస్తాము సో కొన్ని నాటు రకాలు కూడా వస్తాయి అన్నమాట అన్ని కూడా మనం రైతుల దగ్గర మాట్లాడి ఏం రేట్ పోతారని చూపిస్తాం అన్నమాట సో చూసుకోవచ్చండి ఇక్కడైతే హెచ్ఎఫ్ కొంచెం మంచి సైజులో ఉంటుంది హాయ్ ఉండదా అమ్మేనవా సరే నువ్వు కనపడతలేగినే ఆవు చెప్పులే ఉండదా కొనుక్కున్నావా అమ్ముతావా ఇప్పుడు ఇది ఉండదు ఏం చెప్తున్నావా 45 ఎన్ని అవుతావు పాలు చూడరా ఇప్పుడు పాలావు 7 ఫ్రెండ్స్ చూసే 3 అవుతావండి 7 పాలు చెప్తున్నాడు 45,000 అయితే చెప్తున్నానండి చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు హెచ్ఎఫ్ కదా హెచ్ఎఫ్ అవ్వండి చూసుకోవచ్చండి మంచి సైజులో అయితే ఉండదు అనమాట సో ప్రస్తుతానికి అయితే వేరానికి అయితే ఉండదు పీలేర్ మార్కెట్లో 45 చెప్తున్నాను కానీ 45,000 చెప్తున్నాను కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట వ్యాపారం చేసుకోవచ్చు 45,000 రూపాయలు అనమాట 45,000 అయితే చెప్తున్నాను చెప్పడం సో చూసుకోవచ్చండి అవంతా కూడా మంచి పొదుగు కానీ పొదుగు నరాలు కానీ అంతా కూడా బాగుండదండి చూసుకోవచ్చు పొదుగు నరాలు పొదుగు అంతా బాగుండవు హెచ్ఎఫ్ మీది కంటిన్యూ ఉంటాయా నంబర్ చెప్తావా 97042060598 ఫ్రెండ్స్ చూసారు కదా బ్రదర్ నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినండి సో పీలేరు లోకలే ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళు బ్రదర్ దగ్గర అయితే కంటిన్యూగా ఉంటాయంట ఆవులు కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు సో అన్న అయితే బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చారన్నా చెర్లోపల్లి తిరుపతి నుంచి తెల్లారు వచ్చినట్టున్నారు ఏమన్నా మీకు అనుకూలంగా వచ్చినాయా ఇంకా రాలా వస్తాండి చూడండి ఏమన్నా ఉంటే మాట్లాడదాం కావాలంటే ఫ్రెండ్స్ అదే అనమాట దాని తర్వాత చూద్దామండి కొన్ని అయితే బేరం అయినాయి కొన్ని అయితే ఉన్నాయి అన్ని కూడా ఎంత రేట్లు పోతున్నాయి ఏమి అనుకున్నాం ఇక్కడ చూస్తే హోలిస్టర్ అనుకుంటా హోలిస్టర్ క్రాస్ ఒకటి ఉంది ఏం చెప్తారా ఏం చెప్తారా ఏం చెప్తాంటారా జెర్సీ 40,000 సూటావా పాలిచ్చావా చూలు ఎన్ని అవుతుంది 3 అవుతా ఎన్ని రోజులు వినపోద్ది 10 రోజుల్లో వినపోద్ది ఫ్రెండ్స్ చూసే 10 రోజుల్లో వినబోతుంటాడు జెర్సీ క్రాస్కి చెప్తానండి 40,000 చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు 40,000 రూపీస్ ఇది చెప్తానండి చూసుకోవచ్చు యావని 10 రోజుల్లో ఎందుంది అని చెప్తున్నాడు అనమాట 3 అవుతావు చెప్తున్నాడు సో చెప్పడం అయితే 40 ఎందుకని వ్యాపారం చేసుకోవచ్చు తగ్గిపోతారని ఉంటుంది అనమాట యావనమాట 40,000 అయితే చెప్తున్నాడు వ్యాపారం చేసుకోవచ్చు అండి దాని తర్వాత తరుపుతోళ్ళు అయితే ఉన్నాయి 2 హాయ్ సార్ బాగుండరా బాగుండన్నా 2 జెర్సీ తోళ్ళే కదనా ఫ్రెండ్స్ చూసే 2 జెర్సీ తోళ్ళు అండి రంగులు తల అంతా బాగున్నాయి చూసుకోవచ్చు 2 కూడా మంచి జెర్సీ తోళ్ళు అంటే ఒక 90% జెర్సీ అండి లైట్ గా ఒక 5% క్రాస్ ఉండొచ్చు ఏం చెప్తానన్నా జత 40,000 అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఒక్కొక్క తోట 20,000 చెప్తున్నాడు ఒక సంవత్సరం మీద ఒక 2-3 నెలలు జరిగి ఉండొచ్చు దగ్గరలో గట్టుపాయం తరుపులు అండి సో తరుపుదోళ్ళు అనేది చాలా మందికి అడుగుతూ ఉంటారు సో ఇట్లాంటి తరుపుదోళ్ళు కావాలనుకుంటే మన పీలేరు మార్కెట్లో వస్తూ ఉంటాయి అనమాట ఎన్ని వస్తాయి ఎన్ని చెప్పలేమండి మనము ఒక్కోసారి ఎక్కువ వస్తాయి ఒకసారి తక్కువ వస్తాయి సో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు మన ప్రీవియస్ వీడియోలో అంటే లాస్ట్ వీడియోలో పీలేరు మార్కెట్లో ఏం రేట్లు పోతున్నాయి ఎన్ని వస్తున్నాయి అనేది మీరు ఒకసారి చూసుకోవచ్చు అనమాట ప్రజెంట్ అయితే ఇద్దరు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి సో 2 కూడా 40,000 అయితే చెప్పాడండి 20,000 ఇదనమాట దాని తర్వాత చూద్దాం ఇక్కడ తరుపుతోళ్ళు అయితే ఉన్నాయి సో ఈ 2 జెర్సీ తరుపులు ఇవి వచ్చి నాటు తరుపులు అండి దేశీయ తరుపులు 2 తరుపుతోళ్ళు ఇవన్నీ కూడా ఫీమేల్స్ అండి 4 ఫీమేల్సే ఈ 2 హెచ్ఎఫ్ ఈ 2 హెచ్ఎఫ్ వస్తాయి ఈ 2 వచ్చి జెర్సీ కాదు నాటు దేశీయ కోడలు అండి రంగు వచ్చి ఎరుపు రంగులు వచ్చినాయి కోడలుగా సారీ దేశీయ తరుపులు రంగు వచ్చి ఎరుపు రంగు వస్తాయి ఈ 2 మాత్రం హెచ్ఎఫ్ దొరలో సో ఏం చెప్తావు ఏం చెప్తాను ఇవేనా ధర చెప్పనా రేట్ అన్నా చెప్పవా సో అదే అనమాట దోళ్ళు అయితే మనకు చెప్పలేదు కానీ దీంట్లో చూద్దాము 2 ఒక కోడి తోడు ఉంది 2 తరుపులు అయితే ఉన్నాయి ఇవి ఏం చెప్తాడో బ్రదర్ అనుకున్నాం ఇవి వచ్చి క్రాస్ జెర్సీ క్రాస్ తరుపులు అండి ఇవి కూడా తరుపుతోళ్ళు ఈ వారం తరుపుతోళ్ళు ఎక్కువ అయితే వచ్చినట్టున్నాయి బ్రదర్ ఏం చెప్తాను ఈ తరుపుతోళ్ళ ఈ 2 తరుపులు ఏం చెప్తారా 14,000 ఒక్కొక్కటి
ఫ్రెండ్స్ చూస్తే 14,000 రూపీస్ అయితే చెప్తానండి చెప్పడం, వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట. ఈ 2 తరపులు ఒక్కొక్కటి 14,000 రూపాయలు చెప్తున్నాడు. 2 క్రాస్ జెర్సీ క్రాస్ అండి, 2 కూడా ఒక్కొక్కటి 40,000 14,000 రూపాయలు చెప్తాను అనమాట. దీంట్లో 2 ఒక్కొక్కటి 2 అప్పుడు జత మీద 28,000 అయితే చెప్తారండి. సో వ్యాపారం అనేది ఉంటుంది. ఆ తరపులు కూడా నాకు తెలిసి ఒక్కొక్కటి మన అంజనాకి హెచ్ఎఫ్ తరపులు కదా, ఒక 18, 17 అట్లా చెప్పొచ్చు అనుకుంటాను. ఒక 17, 18 చెప్తాడు. వచ్చి ఏవి హెచ్ఎఫ్ అండి. సో ఆ తరపులు నాటు రకం ఇవి, అవి అయితే తక్కువ రేటే ఉంటాయి. లేకపోతే మనకు చెప్పలేదు రేటు. సో దానివల్ల మనం దాని గురించి మాట్లాడకూడదు అనమాట. దాని తర్వాత చూద్దామండి జెర్సీ వచ్చి ప్యూర్ జెర్సీలో తరుపు దూడ అయితే ఒకటి ఉంటుంది, చిన్న సైజు దూడ. ఏం చెప్తారో ఏమో కనుక్కున్నాం. ఇది నా ఏం చెప్తానన్నా తిన్నానా కొంచెం లావులు పోదాము. ఇక్కడైతే నాటి ఉన్నాయండి, నాటు తరుపులు ఇవి, నాటు తరుపులు ఇవి. ఏం చెప్తారు ఏం చెప్తానన్నా? 40,000 2 ఒక తరుపు, ఒకటి పాడా 40,000 అయితే చెప్తానండి. దీనిలో చూసుకోవచ్చు. జత మీద 40,000 చెప్తున్నాడు. ఇది కోడి అండి, దేశీయ కోడి. కొంచెం లైట్ గా అల్లీకర్ క్రాస్ ఉన్నట్టున్నది. ఇది దేశీయ కోడి. ఇది వచ్చి 20,000. అపక తరుపు కూడా అది కూడా 20,000 చెప్తున్నాడు. జత మీద వచ్చి 40,000 చెప్తున్నాడు. సో చెప్పడం అయితే ఆ రేటు చెప్తున్నాను, కానీ తగ్గింపు ధరలు అనేవి ఉంటాయన్నమాట. సో అప్పుడే కూడా లోన్లు కూడా అయిపోతున్నాయి కొన్ని. దాని తర్వాత చూద్దామండి ఆ పక్క కొన్ని అక్కడ కొన్ని కట్టేసినట్టున్నారు. ఇక్కడ కూడా ఇవి చూసుకొని పోదాము. ఆ పక్క చెట్ల కింద కూడా కొన్ని కట్టేసినట్టున్నారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దాము, దాని తర్వాత మాట్లాడుకుందాం. వేరేటువంటి ఇవన్నీ కూడా కొని కట్టేసినట్టు ఇవి. సో చూసుకోవచ్చు. ఇవి అంత హెచ్ఎఫ్ అన్నట్టు. నా మీరేనా? మీ కాదు, అయితే అయిపోయినాయండి. చూసుకోవచ్చు. ఇది వచ్చి హెచ్ఎఫ్ క్రాస్. ఇది హెచ్ఎఫ్ క్రాస్ 2 అయితే ఆ విధంగా అయితే ఉంటుంది. ఇది కొంచెం ఏజ్డ్గా ఉంది. ఇది కూడా హెచ్ఎఫ్ క్రాసే, ఒక 3 ఈతలు దాటి ఉంటుంది. ఇది కూడా అంతే హెచ్ఎఫ్. అక్కడ జెర్సీ అయితే ఉన్నది. అన్నా కొనుక్కున్నారా? ఎంత పడిందన్నా? 35. ఎన్నో ఏది చెప్పారన్నా? 4 బోళ్ళు. తొలిత ఎన్ని పాలు చెప్పారు? కొన్నారు 35 కొన్నారు. 35,000 అయితే కొన్నారని చూసుకోవచ్చండి. తొలిత 4 బోళ్ళు అవుగా చెప్తున్నాడు. 35,000 35,000 రూపాయలకి అయితే కొన్నారండి. ఏమని చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ లైట్గా క్రాస్ ఉంది. సో మనకైతే దీని రేంజ్కి పాలు ఒక 4-5 లీటర్ల పూటకి రావచ్చు అండి. రోజు మీద ఒక 9-10 లీటర్లు అయితే రావచ్చు అనమాట. 35కి అయితే ఫైనల్గా ఏంటిది ఇది. సో అవి కూడా అంతే, ఒక 35-37 ఆ విధంగా ఏంటిది. అవి కూడా అంతే. మనం కొన్ని అయిపోయినట్టు చూద్దాం మనం. సో అదే అనమాట. నెక్స్ట్ చూద్దాం. అక్కడ అన్ని రేట్ అయితే తెగిపోయినట్టు ఉన్నాయి, అవి కూడా కనుక్కుందాం.